అండ్ చాలామంది కామెంట్స్‌లో టాప్ 10 ఏపీ కాలేజెస్ లిస్ట్ షేర్ చేయక్క, దాని మీద వీడియో చేయండి అని అడిగారు. సో, ఇన్ దిస్ వీడియో ఏపీలో ఉన్న టాప్ 10 కాలేజెస్ అండ్ వాటి గురించి మీరు ఏ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలో అవి షేర్ చేస్తాను. సో, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏ పాయింట్‌లో అన్నా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎట్ ద ఎండ్ మీకు టాప్ 10 కాలేజెసే కాదు, టాప్ 20 కాలేజెస్ ఏపీలో ఏదైతే ఉన్నాయో ఆ లిస్ట్ కూడా షేర్ చేస్తాను. సో, ఎక్కువ ఇంట్రో మీద టైమ్ స్పెండ్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో, ఈ వీడియోలో మనం కాలేజ్ గురించి, కాలేజ్ కోడ్, దాని ట్యూషన్ ఫీజ్, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది, అండ్ ఆ కాలేజ్ యూనివర్సిటీయా లేకుంటే డీమ్డ్ యూనివర్సిటీయా, ప్రైవేట్ యూనివర్సిటీయా, అఫిలియేటెడ్ కాలేజా అనేది తెలుసుకుంటాం. అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్, లొకేషన్, ఈ డీటెయిల్స్ మనం తెలుసుకుంటాం ప్రతి కాలేజ్ గురించి. మన లిస్ట్ లో ఉన్న టాప్ 1 కాలేజ్ ఏంటంటే జేఎన్‌టీకే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాకినాడ. దీని కోడ్ వచ్చేసరికి జేఎన్‌టీకే అండ్ దీని ట్యూషన్ ఫీజ్ వచ్చేసరికి 10,000 ఉంటుంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 6-7 లాక్స్ పర్ యానం ఉంటుంది. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1946. లొకేషన్ వచ్చేసి కాకినాడ. నెక్స్ట్ టాప్ 2 కాలేజ్ వచ్చి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విశాఖపట్నం. మనకి ఈ కాలేజ్ గురించి కొంచెం ఎక్కువ డీటెయిల్స్ తెలుసు కంపేర్ టు అదర్ కాలేజెస్, బికాస్ నేను అక్కడే చదువుతున్నా కాబట్టి. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏయూలో వద్దాము కాలేజ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ దీని కాలేజ్ కోడ్ వచ్చేసరికి ఏయూసీఈ. నేను అన్ని కాలేజెస్‌కి కాలేజ్ కోడ్ ఎందుకు ప్రెజెంట్ చేస్తున్నా అంటే, మీరు కౌన్సెలింగ్‌కి ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఈ కాలేజ్ కోడ్‌ని బట్టే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెడతారు. సో, కాలేజ్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాలేజ్ కోడ్స్ ఎందుకు ఇంపార్టెంటో ఒక చిన్న స్టోరీ చెప్తా. ఇది నా ఫ్రెండ్‌కే జరిగింది. సో, తను చేరాలనుకున్న కాలేజ్ అవంతి కాలేజ్ అనమాట. ఈ అవంతి కాలేజెస్ 2 ఉన్నాయి. ఒక కాలేజ్ కోడ్ వచ్చేసరికి ఏవీఈఎన్, ఇంకో కాలేజ్ కోడ్ వచ్చేసరికి ఏవీఈవి. తను చేరాలనుకున్న అవంతి కాలేజ్ కోడ్ వచ్చేసరికి ఏవీఈవి. తను వెబ్ ఆప్షన్స్‌లో పెట్టిన కాలేజ్ కోడ్ ఏబీఈఎన్. ఈ కోడ్ అనేది తప్పు పెట్టడం వల్ల తను అనుకున్న అవంతి కాలేజ్ కాకుండా వేరే అవంతి కాలేజ్ వచ్చింది. సో, దిస్ ఈస్ వేర్ యూ డూ మిస్టేక్స్. అందుకే కాలేజ్ కోడ్ ఇంపార్టెంట్. ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలని చెప్పేసి తనకు జరిగింది చెప్పాను. సో, ఇదంతా రియలే. ఇలాంటిది మీకు అవ్వచ్చు. సో, బీ కేర్‌ఫుల్ విత్ కాలేజ్ కోడ్స్. సో, కమింగ్ బ్యాక్ టు దిస్ టాప్ 2 కాలేజ్ వచ్చేసరికి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ చెప్పేసాను. అండ్ దీని ట్యూషన్ ఫీ వచ్చేసరికి 44,500. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 7.5 ఎల్‌పీఏ అండ్ ఇది కూడా గవర్నమెంట్ యూనివర్సిటీయే. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1953 అండ్ లొకేషన్ వచ్చేసరికి విశాఖపట్నం, వైజాగ్. అండ్ దీంట్లో అండ్ ఏయూలో గర్ల్స్ కాలేజ్ కూడా ఉంది. ఆహ్, దీంట్లో మెయిన్ క్యాంపస్‌లో రాకపోయినా పర్లేదు, గర్ల్స్ కాలేజ్‌లా వచ్చినా చాలు అనుకుంటే ట్రై ప్రిఫరింగ్ థట్. అండ్ ఈ ఏయూ గర్ల్స్ కాలేజ్ వచ్చేసరికి గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి గదా! దాంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకసారి మీరు అది కూడా చూసుకోండి. గర్ల్స్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో. అండ్ టాప్ 3 కాలేజ్ వచ్చేసరికి విత్ ఏపీ యూనివర్సిటీ. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ. దీని కాలేజ్ కోడ్ వచ్చేసరికి విత్ ఏపీయూ అండ్ దీని ట్యూషన్ ఫీ వచ్చేసరికి 70,000. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 9.5 ఎల్‌పీఏ అండ్ ఈ యూనివర్సిటీ టైప్ డీమ్డ్ యూనివర్సిటీ. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 2017 అండ్ లొకేషన్ వచ్చేసరికి అమరావతి. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అండ్ ఇది కూడా అమరావతిలో లొకేట్ అయ్యి ఉంది. ఇది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ. దీని కాలేజ్ కోడ్ వచ్చేసరికి ఎస్ఆర్ఎం యూపీయూ అండ్ దీని ట్యూషన్ ఫీ వచ్చేసరికి 70,000 అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఈస్ 9-10 ఎల్‌పీఏ. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 2017 అండ్ ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసరికి విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ దీని కాలేజ్ కోడ్ వచ్చేసరికి వీఐటీబీ. దీని ట్యూషన్ ఫీ వచ్చేసరికి 66,000. యావరేజ్ ప్యాకేజ్ ఈస్ 4.5 ఎల్‌పీఏ. కాలేజ్ టైప్ వచ్చేసరికి ప్రైవేట్. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 2008 అండ్ లొకేటెడ్ అట్ భీమవరం. ఈ ట్యూషన్ ఫీజ్ ఏదైతే ఉందో మీరు ఎంసెట్ ద్వారా చేరితేనే ఈ ట్యూషన్ ఫీ అనేది అప్లికబుల్ అవుతుంది. మీరు నార్మల్‌గా ఆ కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకోవాలి, లేదు డొనేషన్ ద్వారా చేరదాము అనుకుంటే మీకు ట్యూషన్ ఫీ అనేది ఇలా ఉండదు. వాళ్ళు చెప్పినంత ఉంటది. కమింగ్ టు సిక్స్త్ కాలేజ్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. కాలేజ్ కోడ్ వచ్చేసరికి జీవీపీఈ. ట్యూషన్ ఫీజ్ వచ్చేసరికి 75,900. యావరేజ్ ప్యాకేజ్ 5-6 ఎల్‌పీఏ అండ్ టైప్ వచ్చేసరికి ప్రైవేట్. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1996. లొకేషన్ వచ్చేసరికి విశాఖపట్నం. అండ్ సెవెంత్ వన్ ఈజ్ ఎస్ఆర్‌కేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. దీని కాలేజ్ కోడ్ వచ్చేసరికి ఎస్ఆర్‌కేఆర్. ట్యూషన్ ఫీ వచ్చేసరికి 77,000 ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 5-6 లాక్స్ పర్ యానం ఉంది. అండ్ టైప్ ప్రైవేట్. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1980. దిస్ ఈస్ ఆల్సో లొకేటెడ్ అట్ భీమవరం. అండ్ ఎయిత్ వన్ ఈజ్ ఆర్‌వీఆర్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. దీని కోడ్ వచ్చేసరికి ఆర్‌వీజేసీ. ట్యూషన్ ఫీజ్ వచ్చేసరికి 76,340 రూపీస్ ఉంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఈస్ 4-5 లాక్స్ పర్ యానం.
అండ్ ఇది కూడా ప్రైవేట్ కాలేజే. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1985 ఉంది. లొకేషన్ వచ్చేసరికి గుంటూరు. అండ్ నైన్త్ వన్ ఈస్ వసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దీని కాలేజ్ కోడ్ వచ్చేసరికి వీవీఐటీ. దీని ట్యూషన్ ఫీజ్ 60,500 ఉంది. యావరేజ్ ఎల్‌పీఏ 4-5 లాక్స్ పర్ యానమ్ ఉంది. ఈ కాలేజ్ టైప్ కూడా ప్రైవేటే అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 2007. ఇది కూడా గుంటూరులోనే ఉంది. అండ్ 10th వన్ ఈస్ విజ్ఞాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీఐవిటీ కాలేజ్ కోడ్. అండ్ దీని కాలేజ్ ఫీజ్ 57,200 ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 4-5 లాక్స్ పర్ యానమ్ ఉంది. అండ్ కాలేజ్ టైప్ ప్రైవేట్. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2002. అండ్ లొకేషన్ వచ్చేసరికి విశాఖపట్నం. దిస్ ఈస్ ఆల్ అబౌట్ టాప్ 10 కాలేజెస్. ఇంకా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. లైక్ మీకు ఎంసెట్ ర్యాంక్‌లో 20,000 వస్తుంది. 25,000 వస్తది. మాకు సీఎస్‌సి కావాలి ఆర్ అబోవ్ 50,000 టాప్ 20 కాలేజెస్‌లో ఒక్క కాలేజ్ వచ్చినా పర్లేదు అనుకుంటే మిగతా కాలేజెస్ లిస్ట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. లైక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. అన్నీ ఒక వీడియోలో చెప్పడం కష్టమవుతుంది కాబట్టి. సో, అవి కూడా రిఫర్ చేయండి. లైక్ మీరు చూసుకుంటే శ్రీ విష్ణు కాలేజ్ ఒకటుంది. భీమవరంలోనే ఉంటుంది. దట్ ఈస్ ఫర్ గర్ల్స్. అండ్ ఆ కాలేజ్‌లో కూడా చాలా బావుంటుంది ఎడ్యుకేషన్ అనేది. సిమిలర్ టు విట్‌బీ లానే ఉంటది. అండ్ ఇంకా మనం వీడియోకి ఎండ్‌కొచ్చేసాం. ఒక సమ్మరీలా ఇచ్చేస్తున్నాను. లైక్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 9-10 ఎల్‌పీఏ దేంట్లో ఉంది అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఏపీ, అమరావతి. లోయెస్ట్ ఫీజ్ ఉన్న కాలేజెస్ చూసుకుంటే జేఎన్‌టీయూకే అండ్ జేఎన్‌టీయూ అనంతపూర్. ఈ 2 గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి మినిమమ్ ఫీజ్ అనేది చార్జ్ చేస్తారు. ఈ టైప్స్ చూసుకుంటే 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ యూనివర్సిటీ, ఇంకోటి డీమ్డ్ యూనివర్సిటీ, ఇంకోటి ప్రైవేట్ కాలేజెస్. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజెస్ త్రూ వెబ్‌సైట్ 20. అండ్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా హెల్ప్ అవ్వాలి అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. ఇంకా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రాసెస్ గురించి మీకు సరిగ్గా తెలియదు అనుకుంటే మన ఛానెల్‌లో వీడియో ఉంది. ప్రీవియస్ వీడియో నాదదే. So go and check it out. And yeah, that's all about this video. This is Lalita signing off.